హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఏప్రిల్ 22వ తేదీ ఇంటర్నేషనల్ ఎర్త్ డే, అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మనం చేసే పని భూమాతకు నమస్కరించడం. కళ్ళు తెరిచి రెండు అరచేతులను చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కర్మూలే స్థిత గౌరీ, ప్రభాతకాలే కరదర్శనం శుభోదయం అంటూ ప్రార్థన చేస్తాం. కళ్ళకు హత్తుకుంటాం. మొదటగా కుడి పాదాన్ని భూమికి తాకిస్తూ క్షమించమని భూదేవిని ప్రార్థిస్తాం. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదదర్శనం క్షమస్వమే అంటూ భూదేవిని ప్రార్థిస్తాం. ఈ భూమి మన అందరి తల్లి. పచ్చదనంతో పులకరించిన ఈ ధరిత్రి మన జీవితానికి ఆధారం. ప్రతి ఏప్రిల్ 22న మనం ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ అసలు ఈ ధరిత్రి కథ ఏమిటి? భూమి పుట్టుక గురించి ఇప్పటి వరకు ఈ ప్రస్థానం ఎలా ఉంది? ఇవే మనం తెలుసుకోబోతున్నాం ధరిత్రి ఈ స్టోరీలో. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడి చుట్టూ తిరిగే దుమ్ము, వాయు మేఘాల నుంచి భూమి పుట్టింది. కాలక్రమేణా వేడి తగ్గి ఓ నీటి బొట్టు భూమిపై పడ్డాయి. ఈ నీటిలో మొదట జీవరాశి జన్మించింది, ఒక సూక్ష్మజీవి రూపంలో. ఇది మాత్రమే కాదు, నెమ్మదిగా మొక్కలు వచ్చాయి, జంతువులు వచ్చాయి, చివరికి మనిషి అవతరించాడు. ఈ భూమి మీద జీవం అనేది ఒక అద్భుతం. నదులు, అడవులు, పర్వతాలు, వానలు, మన శ్వాసకి కావలసిన గాలి చెట్ల వల్లే వస్తుంది. మన దాహానికి కావలసిన నీరు నదుల వల్లే వస్తుంది. అందమైన జీవరాశులన్నీ ఈ భూమి వల్లే. భూమి మమ్మల్ని ప్రేమిస్తుంది ఒక తల్లిలాగా. ఈ భూమి మీదే అనేక రకాల పంటలు పండుతున్నాయి. ముఖ్యంగా వరి, అన్నం ఇక్కడ భూమి మీదే మనం పంట పండిస్తున్నాం. ఈ నీటి ఆధారం వల్లే ఈ పంటలు పండుతున్నాయి. వరి ధాన్యం మానవులకు ప్రధానమైనటువంటి ఆహారపు పంట. భూమి మీద ఈ పంట పండకపోతే మనిషి జీవన మనుగడే అసాధ్యం. ఒక వరి ధాన్యమే కాదు, ఆహార పంటలు అనేటువంటి గోధుమ, మొక్కజొన్న, ఆవాలు, మిగతా ఇలాంటి వాణిజ్య పంటలు, కొబ్బరి, వివిధ రకాల వాణిజ్య పంటలు, చాలా పంటలన్నీ కూడా భూమి మీదే మనకు పండిస్తున్నాం. భూమి ఉంటేనే మనకి ఆహారం లభిస్తుంది. ఆహారం వల్లే ప్రాణం నిలబడుతుంది. చెట్ల వల్ల లభించే గాలి మనకి శ్వాసకు ఆధారం. అందుకే భూమిని భూమి అనకూడదు, స్త్రీ రూపంలో భూమిని భూదేవి అని పిలవాలి. పంచభూతాల్లో భూమిది మొదటి స్థానం. భూమిని భూదేవి అంటూ పూజిస్తాం. సకల సంపదలకు నెలవైన ధరణి వసుంధర పేరుతో ప్రసిద్ధం. సీతాదేవిని లోకానికి అందించిన పరమ పావని భూదేవత. శ్రీ మహావిష్ణువు పలు అవతారాల్లో భూదేవి ప్రధాన పాత్ర పోషించింది. ధరిత్రిని దానవుల నుంచి రక్షించేందుకు ఆ దేవదేవుడు వివిధ రూపాలు దాల్చాడు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన మహారాజు పృథువు. ఓ రోజు ఆయనకు ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. భూమి సారవిహీనమవుతుంది, పంటలు లేక అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అది విన్న పృథువు పరిస్థితిని ఆరా తీశాడు. పొడమి గోరూపం ధరించి మహారాజు ముందుకు రాగా, అమ్మా భూమాత, యజ్ఞంలో సమర్పించే నెయ్యి మొదలైన వాటిని అందుకుంటున్నావు, కానీ ప్రతిఫలంగా ధాన్యం సమృద్ధిగా ఇవ్వటం లేదు. నియమాన్ని అతిక్రమిస్తున్నావు. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. బ్రహ్మదేవుడు నీకు ప్రసాదించిన ఔషధ బీజాలను వెలుపలకు రానివ్వక నీలోనే నిక్షిప్తం చేసుకుంటున్నావు అన్నాడు కోపంగా. అప్పుడు ధరణి, రాజా, ప్రాణకోటికి ఆధారంగా ఉండమని నన్ను సృష్టించావు. అందుకే సకల జీవుల్ని సహనంతో భరిస్తున్నాను. కానీ కొందరు ఔషధ మొక్కల్ని సైతం అపహరిస్తున్నారు. నన్ను దుర్వినియోగపరుస్తూ నాలోని సారమంతా తోడేస్తున్నారు. నేను నిర్జీవమయ్యాను అని ఆవేదన వ్యక్తం చేసింది. పృథువు సానుకూలంగా స్పందించి ఆమెను పుత్రికగా స్వీకరించాడు. అలా భూమికి పృథివీ అనే పేరు వచ్చింది. భూ సౌభాగ్యం కోసం రాజు యజ్ఞ యాగాలు నిర్వహించాడు. భాగవతంలోని ఈ ఘట్టం మనకు పాఠాన్ని నేర్పుతుంది. సమస్త జీవజాల మనుగడకు ఆధారమైన పృథ్వీని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
మన ధర్మ గ్రంథాలు భూమిని తల్లిగా, ఆకాశాన్ని తండ్రిగా అభివర్ణించాయి. మనల్ని అమ్మలా ఆదరించి పోషించేది భూమాతే. ఆకాశం నుంచి కురిసే వర్షాన్ని, నక్షత్రాల కాంతిని, సూర్య భగవానుడి ప్రాణశక్తిని నేల తల్లి గ్రహిస్తుంది. భూమి నుంచి పెరిగిన మొక్క మనకి ఫలాలు, పుష్పాలు అందించాలంటే సూర్యకాంతి చాలా అవసరం. ఈ బీరకాయలు అవ్వచ్చు, దొండపాదులు అవ్వచ్చు, ఏ పాదుకైనా, ఏ ఫలాలకైనా సూర్యకాంతి చాలా అవసరం. మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ని తయారు చేసుకుంటాయి. నీటిని కలిపి గ్లూకోజ్గా తయారు చేసుకొని మొక్క పెరిగేందుకు దోహదపడుతుంది. మొక్కకు వచ్చే సూర్యకాంతే దాని శక్తికి మూలం. ఇది లేకపోతే మొక్క ఎదగదు, పువ్వులు రావు, పండ్లు వేయవు, కూరగాయలు మనకు రావు. పాదు నుంచి వచ్చిన పువ్వు ఎదగడానికి శక్తి కావాలి. ఆ శక్తి లేకపోతే పువ్వు బలహీనమవుతుంది, పండుగ మారదు. సూర్యకాంతి మొక్కల్లో హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇవే మొక్క ఎదుగుదలకు, పుష్పోత్పత్తి, పండ్ల ఏర్పాటులో సహాయపడుతుంది. సూర్యకాంతి లేకపోతే మొక్క శ్వాస తీసుకోలేదు, ఆహారం తయారు చేసుకోలేదు, పెరగలేదు. అదే సూర్యకాంతి పువ్వును పండుగ మారుస్తుంది. సూర్యుడే మొక్కకి తినే తిండి తయారు చేస్తాడు. ఆ తిండి వల్లే మొక్క ఎదుగుతుంది, కాయలుగాను పండ్లుగాను మనకి అందిస్తుంది. అసలు ఈ ఎర్త్ డే అనేది ఎలా స్టార్ట్ అయిందంటే 1970లో అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పర్యావరణంపై చైతన్యం కలిగించడానికి ఎర్త్ డేని ప్రారంభించారు. తొలి తరం పాటు 2 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ఇప్పటికిది అంతర్జాతీయ ఉద్యమంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 190 పైగా దేశాల్లో ఎర్త్ డేని జరుపుకుంటున్నారు. భూమిని సారవంతం చేయడానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలి. గోమయం, కాంపోస్ట్, జీవామృతం, వర్మీ కాంపోస్ట్ వంటివి ఉపయోగించాలి. ఇవి మట్టికి పోషకాలు అందిస్తూ మృదుత్వాన్ని పెంచుతాయి. ఒకే రకమైన పంటను మళ్ళీ మళ్ళీ వేసే బదులు వేరే వేరే రకాల పంటలు వేయాలి. ఇది భూములని పోషకాల సమతుల్యతను కాపాడుతుంది. జీలుగా, జనుము లాంటి మొక్కలను పెంచి వాటిని నేలలో కలిపి దున్నేస్తే భూమి చాలా సారవంతం అవుతుంది. నత్రజనిని బాగా భూమికి అందిస్తుంది. రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి. రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భవిష్యత్తులో భూమిని బీజంగా మార్చేసే అవకాశం కూడా ఉంది. భూమిలో తేమ ఉండేలా నీటిని సమర్థంగా వినియోగిస్తూ ఉండాలి. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, కీటకాలు, కీటకనాశినులు అన్నమాట భూమిని ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటాయి. సేంద్రియ పద్ధతులతో వీటి జీవితం కొనసాగుతుంది. చెట్ల చుట్టూ వాటి యొక్క ఆకుల్ని, గడ్డిని వేసి మట్టితో కప్పివేయడం వల్ల దాంట్లోంచి సూక్ష్మజీవులు పుట్టుకొచ్చి భూమిని సారవంతంగా చేస్తుంది. ఇలాంటి ప్రకృతి పద్ధతులు పాటించడం వల్లే భూమికి ఒక పునర్జన్మ లభిస్తుందన్నమాట. ముఖ్యంగా భారతీయులు భూదేవిని విష్ణుపత్నిగా, భూమాతగా ప్రార్థిస్తారు. భారతీయ సంప్రదాయం అది. అందుకే మన మహర్షులు పొడమిని పరమ పవిత్రంగా భావిస్తూ, అమ్మ, విశ్వవ్యాపకుడైన భగవంతుడి శక్తివి నువ్వు, సముద్రాన్ని వస్త్రంగా ధరిస్తావు, నా పాదాల తాకిడిని క్షమించు తల్లి అని అడుగు వేస్తూ అభివందనం చేసే ఆచారం మనది. నేల తల్లితో ఇంత ఆత్మీయతని, అనుబంధాన్ని, అభివృద్ధిని చేసుకున్న గొప్ప నాగరికత మనది. పంట పండించే ముందు భూమిని పూజించటం మన సంప్రదాయం. నేల పచ్చదనంతో భగవంతుడి కరుణను దర్శించగలగటం అత్యున్నత సంస్కారం. భూమి నా తల్లి, నేను పొడమి తల్లి బిడ్డను, వర్షాధిపతి అయిన ఇంద్రుడు తండ్రి, వీరిద్దరూ మాకు సంవృద్ధిని కలిగింతురుగాక అని అథర్వణ వేదం భూమి సూక్తం ప్రస్తుతించింది. ఆధునిక కవులు కూడా అవనిని తమ కవితలతో కీర్తించారు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి అని కృష్ణశాస్త్రి కీర్తిస్తే, ధాత్రి చైతన్య గాత్రి అని సి నారాయణ రెడ్డి గారు అభివర్ణించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది చెట్లతోనూ, చాలా పెద్ద పెద్ద చెట్లు, పర్వతాలు, నదులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదే దేవభూమి హరిద్వార్. ఈ హరిద్వార్లో నేను షూట్ చేసినటువంటి ఈ యొక్క వీడియోని మీకు ఇక్కడ అందిస్తున్నాను. గంగా నది ఇక్కడ ఎలా ప్రవహిస్తుందో చూడండి. భూమిని సారవంతం చేసేవి మన నదులే. భగవంతుడు భువి రూపంలో ఉండి
జీవజాలాన్ని సంరక్షిస్తున్నాడు. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో నేను భూమిలో ప్రవేశించి సమస్త జీవజాలాన్ని నా దివ్య శక్తితో భరిస్తున్నాను అని స్పష్టం చేశాడు కూడా. ఆ భావాన్ని అన్నమయ్య అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో భూమిలోను జొచ్చి పర్వమా భూత ప్రాణుల వెళ్ళ అంటూ ఆలపించాడు. ఆండాళ్ అమ్మవారే భూదేవి స్వరూపమని భక్తుల విశ్వాసం. ఈ గంగా నది మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిని దాటుకుని ముందుకు వెళితే స్వామి వివేకానంద పార్క్ ఉంటుంది. ఆ పార్కులో చాలా ఎత్తైనటువంటి శివుని విగ్రహాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. భూమి మీద డైరెక్ట్గా పెట్టుకుని వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని డైరెక్ట్గా భూమి మీద పెట్టడం వల్ల వాటి యొక్క శక్తిని కోల్పోతాయని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. అవేమిటో కూడా మీకు ఇప్పుడు వివరిస్తాను. ముత్యమును సరాసరి నేల మీద అసలు పెట్టకూడదు. ముత్యపు చెప్పు కూడా నేల మీద పెట్టకూడదు. పళ్ళెంలో కానీ ఆకులు కానీ వేసి పెట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని కూడా నేల మీద పెట్టకూడదు. అలాగే శివలింగం కూడా అసలు నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదు. పార్వతీదేవి విగ్రహాన్ని కూడా నేల మీద ఉంచకూడదు. శంఖాన్ని డైరెక్ట్గా నేల మీద ఉంచితే వచ్చే జన్మలో నపుంసకులుగా పుడతారని చెప్పని శాస్త్రం చెప్తుంది. దీపాన్ని కూడా డైరెక్ట్గా భూమి మీద పెట్టకూడదు. పళ్ళెంలో కానీ ఆకులు కానీ వేసిన తర్వాత ప్రమిదను ఉంచాలి. మట్టి ప్రమిద అయితే పర్వాలేదు, మట్టి ప్రమిదకు డైరెక్ట్గా పెట్టవచ్చు. శ్రీచక్రం లాంటి పటాలను కూడా భూమి మీద డైరెక్ట్గా పెట్టుకోపోవడం మంచిది. మాణిక్యం అంటే వజ్రం, వజ్రాన్ని అసలు డైరెక్ట్గా భూమి మీద పెట్టకూడదు. పువ్వులు కూడా నేల మీద పెట్టకూడదు. పుస్తకాలు కూడా నేల మీద పెట్టకుండా పళ్ళెంలో వేసి మాత్రమే పుస్తకాలని పెట్టాలి. ముఖ్యంగా తులసి దళాలను కూడా అసలు నేల మీద పెట్టకూడదు. అలాగే జపమాల, పూలమాల, కర్పూరం, గంధం, సువర్ణాక్షరం, గోచనం, సాలగ్రామ జలం ఇలాంటివన్నీ పూజకి సంబంధించిన పదార్థాలు అన్నీ కూడా విభూతి వేసి పెడితే పర్వాలేదు. భూమి మీద మనం చూసే ఈ పర్వత శ్రేణులు వీటిని రాళ్ల గుట్టలుగా చూడొద్దు. ఇవి ధరిత్రి శరీరంలో ఉన్న ఎముకలు వంటివి. అవి భూమిని నిలబెడుతున్నాయి, భూమికి ఆకారాన్ని ఇస్తున్నాయి. పర్వతాల నుంచి ఎన్నో నదులు జన్మిస్తున్నాయి. గంగా, యమున, గోదావరి, కృష్ణ ఇవన్నీ పర్వతాల గర్భంలో నుంచి వచ్చేవే. ఈ నదులే మనకి నీరు ఇస్తున్నాయి, జీవితాన్ని ఇస్తున్నాయి. భూమికి సంబంధించిన మంచి వీడియో అందించాలని కేబుల్ కారు ఎక్కి మరి షూట్ చేశాను మీకోసం. పర్వతాల్లోనే ఎన్నో చెట్లు, ఔషధ మొక్కలు, అడవులు ఉంటాయి. అవి వాతావరణాన్ని శాంతంగా ఉంచుతాయి, జీవరాశికి ఆశ్రమం కల్పిస్తాయి. చాలా జాతుల జంతువులు హిమాలయాల్లో మంచు చిరుత, గిర్లో సింహం, పశ్చిమ కనుమల్లో పులి ఇవన్నీ పర్వతాలను ఇల్లుగా చేసుకున్నాయి. అందుకే పర్వతాలు భూమికి కేవలం భాగం కాదు, అవి భూమికి శక్తి, నీతి, సౌందర్యం. మన తల్లి ధరిత్రికి ఇవి కొండలంటేవి కాదు, కొండలే ఆమె గర్వ కిరీటాలు. వరాహమూర్తి గురించి చెప్పడం మర్చాను. హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని చాపలా చుట్టి తీసుకెళ్లి సముద్రంలో దాక్కున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అవతారం ఎత్తి ఆ దేవిని రక్షించాడు. అనంతరం భూదేవతకు 24,000 శ్లోకాలతో కూడిన వరాహ పురాణాన్ని వినిపించాడు. సృష్టి క్రమం, మానవ ధర్మాలు, విష్ణుమూర్తి ఉపాసనా విధానం, శివపార్వతుల వృత్తాంతం, ధర్మశాస్త్రాలు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణ ప్రత్యేకత. ఈ ఘట్టాన్నే గుర్తు చేస్తూ భద్రాచల రామదాసు దాశరథి శతకంలో నువ్వు వరాహ అవతారం దాల్చి భూమిని ఉద్ధరించావు, అలా నన్ను కూడా రక్షించు అని వేడుకున్నాడు కూడా. ఇలాంటి అందమైన పవిత్రమైన భూమి మీద ఎందరో దుర్మార్గంగా వృక్షాలు నాశనం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కలుషితం చేసి నదుల్లో వదులుతున్నారు. మనుషుల్లారా మారండి. ప్రకృతి మమేకంతో మనం జీవిస్తున్నాం. అందమైన ప్రకృతి ఒడిలో మనం జీవిస్తున్నాం. ఆహ్లాదం కోసం, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం కోసం ఇలాంటి విజిట్స్ చేసి ఈ కొండ ప్రాంతాలని తిలకిస్తే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ధరిత్రిని ప్రేమించండి, పరిరక్షించండి, కాపాడండి. ఎత్తడే సందర్భంగా మీరు ఒక బహుమతి ఈ భూమి కోసం, మన కోసం, మీకోసం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. భూమాతకు మనం ఏమి ఇస్తున్నాం? చెట్లు కోస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం.
ప్లాస్టిక్ కాలుష్యం, పొగ భూమికి విషం వంటివి. ప్రకృతి ఒడిలో భూమి మీద అనేక పక్షాదులు జీవిస్తున్నాయి. ప్రతి ఏటా అవి అంతరించిపోతున్నాయి కూడా. చెట్లు ఎక్కువగా నరికివేయడం వల్లే ప్రకృతిలో ప్రకోపిస్తుంది. వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. వర్షాలు తక్కువ, ఎండలు ఎక్కువ. ఈ భూమి శ్వాస తీసుకోవడానికి కష్టపడుతోంది. ఇలాంటి అందమైన పార్కులు నిర్మించుకున్నామంటే ఈ భూమి ఉండబట్టే కదా. ఇలాంటి పార్కుల్లో వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. ఇలా అందమైన ఈ ప్రకృతి ఒడిలో ఈ ధరిత్రి మీద ఇలా ఆహ్లాదకరంగా ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొన్ని సంస్థల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ ఇలాంటి అందమైన పార్కులు నిర్మించుకొని చెట్లు పెంచితే ఎంతో సమాజానికి సేవ చేసిన వారు అవుతారు. మీ ఇంటి వద్దే మొక్కలు పెంచుకోవడం కాదు, ఇలాంటి పార్కుల్లో కూడా రోజుకి ఒక మొక్క చొప్పున మీరు ఒక లక్ష్యంగా తీసుకుని పెంచుతున్నట్లయితే ఈ భూమికి ఎంతో సేవ చేసిన వారు అవుతారు. భూమి ఉష్ణ స్థితిలో ఉండేందుకు కృషి చేయటం మన కర్తవ్యం. నేల తల్లి కలుషితం కాకుండా పరిరక్షించుకోవడమే అసలైన భూమి పూజ. మన ఛానల్ ఐఎన్ఆర్ మిత్ర తెలుగు మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.